నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని 82 ఏకర్స్ బిట్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ యొక్క శాటిలైట్ ఇమేజ్ ఇలా ఉంటుందండి. దీనికి ఒక రోడ్ యాక్సెస్ చూద్దాం. ఈ ప్రాపర్టీ నేషనల్ హైవే 44 నుండి కేవలం 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది ఆర్మూర్ నుండి హైదరాబాద్ వెళ్ళే సైడ్ కేశపల్లి విలేజ్ ఎగ్జిట్ తీసుకోవాలండి. ఈ ఎగ్జిట్ నుండి కేవలం 5.5 కిలోమీటర్స్. ఇందులో ఫస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చేసి అనగా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ డైవర్షన్ వరకు తార్ రోడ్ ఉంటుందండి. ఈ పెద్దమ్మ టెంపుల్ డైవర్షన్ నుండి సైట్ వరకు 40 ఫీట్ గ్రావెల్ రోడ్ ఉంటుందండి. సో కార్స్ అండ్ ట్రాక్టర్స్ ఎనీథింగ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ. అంతేకాకుండా ఈ సైట్ కి ఇంకొక కచ్చా రోడ్ కూడా ఉందండి. ఇది కేవలం 2.5 కిలోమీటర్స్ ఫ్రమ్ హైవే అండి. నాకాతాండా అనే విలేజ్ నుంచి వెళ్తుంది. కానీ ఈ రోడ్ ఓన్లీ ట్రాక్టర్స్ కి అండ్ బైక్స్ కి సూటబుల్. కార్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. ఈ భూమి కేశపల్లి అనే విలేజ్ కి చెందిందండి. ఈ విలేజ్ మన కేశవనాథ అనే టెంపుల్ కి చాలా ఫేమస్. అలాగే మన మాజీ ఎంపీ అయిన గడ్డం గంగారెడ్డి గారు కూడా ఈ విలేజ్ నుంచి వచ్చిన వారే. వారిని కేశపల్లి గంగారెడ్డి అని కూడా పిలుస్తారు. ఈ భూమి యొక్క మండల కేంద్రం వచ్చేసి జక్రాన్పల్లి అండి. ఈ మండల కేంద్రం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ జక్రాన్పల్లి మండలంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజ్ అయిందండి. ఇది లోక్సభ నుంచి వచ్చిన క్వశ్చనర్. ఇందులో మన అరవింద్ ధర్మపురి గారు జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ గురించి అడిగారు. దానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తూ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ టెక్నికల్లీ ఫీజబుల్ అని రిప్లై ఇచ్చారు. సో ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉందండి. అది ఇంకొక అడ్వాంటేజ్ ఈ భూమికి. ఈ ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ నుంచి మన ఫీల్డ్ వచ్చేసి కేవలం 8 కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఈ భూమి ఆర్మూర్ పట్టణం నుండి కేవలం 18 కిలోమీటర్లు వస్తుందండి. అండ్ నిజామాబాద్ పట్టణ కేంద్రం నుండి కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ భూమి యొక్క బౌండరీస్ అండ్ ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందామండి. 1 సైడ్ బౌండరీ వచ్చి మొత్తం రోడ్ అండి. మిగిలిన 3 సైడ్ బౌండరీ టోటల్ ఫారెస్ట్ బౌండరీ అండి. ఈ బౌండరీ కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇలా డీప్ ట్రెంచ్ తీసి హద్దురాళ్ళు కూడా పాతారండి. ఇది ఓన్లీ 1 సింగిల్ బిట్ అండి. సో ఎలాంటి రైతు మధ్యలో లేకపోవడం వల్ల ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా ఛాన్స్ లేదండి. ఫారెస్ట్ వాళ్ళు ఇలా హద్దురాలు పాతారండి విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. సో ఎలాంటి ఫర్దర్ డిస్ప్యూట్స్ కూడా లేకుండా క్లియర్ గా డిమార్కేషన్ అయింది. ఇప్పుడు ఈ భూమి యొక్క ఇంటర్నల్ రోడ్ ఫెసిలిటీ గురించి చూసుకుందామండి. ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్ వైడ్ తో వేసుకున్నారు. ప్రతి 2 ఏకర్స్ కి రోడ్ యాక్సెస్ ఉండేలా డిజైన్ చేసుకున్నారు ప్రాపర్ ప్లానింగ్ తో. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లేబర్ అండ్ మెషినరీ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ భూమిలో ఆల్రెడీ 12 బోర్వెల్స్ వేశారు. దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ గా 3 ఫేజ్ పవర్ లైన్ అండ్ 2 సపరేట్ ట్రాన్స్ఫార్మర్స్ వేయించుకున్నారండి. అండ్ ఈ భూమికి ఒక సొంత బావిని డెవలప్ చేసుకున్నారు. సో ఈ వాటర్ అని రీసైకిల్ అయ్యేటట్టు గుట్ట నీళ్ళని చేరి మనకు ఫర్దర్ యూజ్ అయ్యేటట్టు 2 ఏకర్స్ ఏరియాలో బావిని డిజైన్ చేసుకున్నారు. అండ్ ఈ భూమి యొక్క పల్లం ప్రాంతంలో బెల్లంకుంట అనే చెరువు ఉందండి. ఈ చెరువు నుండి విలేజర్స్ కి సాగునీరు అనేది సప్లై అవుతుంది. సో ఎలాంటి వాటర్ ఇష్యూస్ లేకుండా సఫిషియంట్ వాటర్ తో ఉందండి బిట్. ఇప్పుడు నేను చేసిన శాటిలైట్ ఎక్స్ప్లెనేషన్ కి సపోర్టింగ్ లైవ్ విజువల్స్ అండ్ ఓనర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దామండి ఫర్దర్ వీడియోస్ లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.